అయ్యో మీకెందుకు శ్రమ? కాఫీ నేను కలుపుతాను కదా. నా తల్లి ఎన్నాళ్ళకి మూడమ్మాయి మాట. దశరథ తనయ శ్రీరామ కుశలవ జనకో శ్రీరామ కుశలవ జనకో శ్రీరామ. అదేమిటే సింగురంగా మహారాణిగా కూర్చున్నావు? కాకినాడకు వస్తువులేదేమిటి? ఏమో కాఫీ కాచుకుంటారో కషాయం పెట్టుకుంటారో మీరు మీ కొడుకులు. ఏమిటే సైక వాళ్ళ మీద పాపం మొదలై చూపించుకోవడం అంత న్యాయం కాదు. అంటే కాఫీ బాగున్నాయి. ఓ అదే సంగతి. ఆడలు రావడం అప్పుడే నువ్వు పిచ్చని పుచ్చుకోవడం. అక్కయ్య అక్కయ్య ఇంకా పడుతున్నావే? ఇంకా బాలేదా? బాగా పొద్దుకితే కానీ దానికి తెల్లారదమ్మా. లేచి మొహం గడుపు అక్కయ్య, కాఫీ చల్లారిపోతుంది. పాచి ముఖంతో తాగితేనే దానికి ఆరోగ్యం అట. అక్కడ పెట్టి అక్కయ్య బాబు పెట్టే రావు పనే డబ్బా పనా? లేదని అమ్మ ఆ సంగతి దానికేం తెలుసు? పావులు పట్టినా చోళ పడినా అన్నిటికీ అమ్మే. వెళ్ళి అమ్మని అడిగాం. సాటి కోడలు చిన్నపిల్ల చీకటితో లేచి ఇంటి పని చేస్తుంటే ఇప్పటిదాకా అత్తగారిలాగా పడుకుని పాచి ముఖంతో కాఫీ తాగడానికి సిగ్గులేదు. అందరినీ కాకా పట్టి బుట్లో వేసుకోవాలనుకునే వాళ్ళు చీకటితోనే కాదు, నిద్రాహారాలు మానేసి రాత్రం పగలు కూడా పనిచేస్తారు. నాకే అంత కర్మ పట్టలేదు. కర్మలు ఇది కాదే నాది. పూజ కొద్ది పురుషుడు పుణ్య కొద్ది పెట్టాలన్నారు కానీ కర్మ కొద్ది పెళ్ళామే. కర్మ కొద్ది పెళ్ళాం. నేడు వెధవ ఎంత అలర్ట్ చేస్తాడనుకున్నారు? అలా చేస్తారు కదా అని చేసుకున్నావు. వాళ్ళ మీద ఏం కూడా వాదాది లేదు. ఏమో వీడు పుట్టినప్పుడు మా వదిన చాలా కష్టపడి ఆపరేషన్ కూడా చేశారు. ఇక్కడ మా వదిన పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. అందుకే వీడు మా ఇంటికి ఏటవుతూ వీడు. అలాగా సరే ఇప్పుడు ఇప్పుడు 3 మల్లెపూలు జాయికాయ తీసుకే ఇరుగు కుదురుతుంది. కుదిరాడు అవతల ఆఫీస్ టైం పుట్టింది. కలకాల నువ్వులు మల్లెపూలు పిలుపు జీపం పిలుపు అది అదవుతుంది కదా. అడిగి అబ్బా అబ్బా కదా అబ్బా ఇది వార నక్షత్రాలు తెలియవు, దిక్కులు తెలియవు, ఎక్కడ రావు. అంత వర్షాకాలం చదువు, శీతాకాలం చదువు. ఏం చేస్తాడు? చదువు కూడా టైం నిద్రపోతున్నావా? వెళ్తావా? ఏమండి సాయంకాలం 5:30 దాకా వచ్చి ఉంది. అయ్యా కాఫీ చూసి వెళ్ళండి. 5:45 ఏమండి ఆ రోడ్లో చూసి వెళ్ళండి, లారీలో వేగంగా వస్తుంటాయి. మరి బాబా వెళ్తే నడుస్తున్నావా? సాయంకాలం వస్తాడు నాన్న. వచ్చేటప్పుడు అటేం చూస్తున్నావు? ఆయన వెళ్ళి చాలా సేపు అయింది. ఇటు చూడు. చూడమ్మా, ఇలా చాలి చాలిన బట్టలతో వీధిలో నిల్చోకూడదమ్మా. దిష్టి తగు. వెళ్ళి బట్టలు వేసుకోమా. వాటిని అంటారు. నా ఇల్లు నా ఇష్టం. మధ్యలో అడగటానికి ఎవరా? ఇప్పుడు వెళ్ళాడే అందమైన అబ్బాయి. ఆ అబ్బాయి పెళ్ళాను తెలిసిందా? తెలుస్తూనే ఉంది. చిలక ముక్కకు చింతపండని చెప్తా. అంతవరకు వచ్చావు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ బట్టలు లేకుండా ఇలా నిలబడ్డావో ఈ చింతపండుని చిరు వదిలించేస్తుంది. నో తెలుసు నీ పొట్టాలు గును. గుడ్ మార్నింగ్ చట్రకా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కమాన్. ఏంటో విశేషాలు ఏమున్నాయి? ఇటో బి ఇటో. సరిగానే మడతల ఏమంటారు? ఏమంటుంది? డబ్బులు ముంచు డోకల్సు, నిమ్మకాయలు పోసు, మామిడికాయ ముక్కలు కొనివ్వలేక తప్పున్నాను అనుకో. ముక్కలు తింటే పర్లేదు, కాయలు పరంగా తినేసుకోండి. థ్యాంక్ యూ. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్.
థ్యాంకింగ్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అమ్మో వదిలేరు ఒంటింటితో సహా ఆఫీసులో వుడ్ లైక్ టు టెల్ యూ దట్. ఇవి కాస్త పట్టుకోండి బాబు. ఇదేంటో ఈ కూరగాయలు నువ్వేను. ఏమండి 10,000. ఎవరితండి కొద్దివి? ఆవిడండి సెక్రటరీ. అంటే వాసుగారికి అన్ని పనులు చూసి ఇద్దనమాట. అన్ని పనులు ఉంటే అంటే అంటే I'll call you back, please. ఏమండి ఆ పెట్టుకునేదాన్ని లేదు కాస్త ఒంటి నిండా గుట్ట కట్టుకునేదాన్ని పెట్టుకోకూడదు. నిండుగా ఇంత బయట చీల మండల దాకా చీర అవన్నీ వదిలిపెట్టి ప్రపంచంలో బట్టలకే కరువు వచ్చినట్టు ఇంతవరకు అలాంటి వారు పనికిరారనే అన్నగారు మాంసారి అని పెట్టుకున్నారు. మాట్లాడి ఏమిటి అంటే చీర లేకుండా మేనేజ్ చేయడం అనమాట. నేను బ్రతుకుండగా మీ అన్నయ్య గారు అలాంటి పని చేయడమే. ఏమండి అందుకని ఇంట్లో పిల్లాడేమిటి, ఆ బుట్టలో కూరగాయలేమిటి? ఇది ఆఫీస్ అనుకున్నా, మీ ఊరు సంత అనుకున్నా. మరిది గారు మీ అన్నయ్య గారికి ముక్కులుగా ఉంటుందండి కోపం. మొన్న తలుచున్నాడు. ఏమండి మీకు గుర్తుందా ఆయన పంచరుకొని నా చీర అచునామతి మంద నూనె క్యారేజ్ రిక్షాలను పెట్టి మర్చిపోయేసాను. ఆ రిక్షాలో ఏం చేస్తాడో ఏమిటో. మంత్రి గారు కాస్త వెళ్ళి చూడండి. ఏం పర్వాలేదండి. పలేవారండి కిలో 12 రూపాయలు. ఏమిటి 12 రూపాయలా? 12 రూపాయలన్న మాటే గాని చారు నూనె కాదు. పాప వెళ్ళి చూద్దరు. బాబుని కూడా ఆడించుకుంటారా? మర్తి గారు ఏమండి 12 తిప్పకండి. ఏం పర్వాలేదండి, ఇద్దరం కూర్చొని రిక్షాలు ఆడుకుంటాం. నాకు చాలా పనులు ఉన్నాయి. ఆటే చంపగా వచ్చిన పని ఏంటి చెప్పు. అందుకే కదండి నేను వచ్చింది. ఏమండి ఇంట్లో పాల డబ్బా అయిపోయి ఎన్నాళ్ళు ఏందండి. అక్కే సరే పట్టించుకోరు, బావగారు అసలే పట్టించుకోరు. మీకేమో తీరికలేదు. నాకు తప్పదు. అక్కడికి కొట్టన్నీ తిరిగాను. ఎక్కడికి వెళ్ళి అడిగినా నో సాకు నో సాకు. వదిలిపెట్టానేమిటి ఎవరికి ఒక మూల కొట్లో పట్టాను. డబ్బా 25 రూపాయలు కండి. 25 రూపాయలైతే పిల్లలు ఎలా పెడతాం, ఎలా కాపురం చేయడం? ఎలా కాపురం చేయాలో రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను. కానీ నువ్వు ఇంటికి వెళ్ళు. అది కాదండి మీరు కూడా వస్తే ఆ కొట్టు అంత బేరాడి. అది కాదండి ఇవాళ 25 అంటాడు, రేపు 30 అంటాడు, 40 అంటాడు. మార్కెట్ రేట్ ఇందాక నుంచి చూస్తుంటాను. ఇలా 50 రూపాయలు తీసుకుని 2 పాల డబ్బాలు కొనుక్కుంటే ఇంటికి వెళ్ళు. ఏమండి ఏమిటో ఆ దిగంబర సుందరిని రేపటి నుంచి కాస్త ఒంటి నిండా చీర కట్టుకుని రమ్మని చెప్పండి. అలాగే మీరు కూడా కాస్త దూరంగానే నుంచి మాట్లాడండి. అలాగే అలాగే మాట్లాడతాను. మీరు వెళ్ళండి. మీరా ఏమిటండి ఇంత పొద్దు వేశారు? మొద్దు చీకటి పట్టుతారు. మొద్దు నిద్రను అలా ఉంటే ఏడుపండి. అందుకని చారు పెట్టి బయట కొంచెం ఇచ్చాను. అబ్బా ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ? నువ్వా? ఇదేమిట్రా పాలెం పెట్టి కూర్చున్నావు? ఆకలైంది. కాసిన మధ్య వాదం కదా వచ్చాను. చీకట్లో తాగేవా? ఎక్కడ ఆ చేస్తుంటే నాకు కూడా ఒక గ్లాస్ ఆయన అడుపు ఎలక పరిగెత్తున్నాయి. ఎప్పుడు తెల్లవారుతుందా ఎదురు చూస్తున్నాను. అలాగే